హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్‌లో అసిస్టెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ జాబ్స్‌కి సంబంధించి మీకు ఓన్లీ ఇంటర్ క్వాలిఫై అయిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్‌కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు గనుక ఈ జాబ్స్‌కి సెలెక్ట్ అయిపోతే మీకు స్టార్టింగ్‌లోనే 25,000 వరకే శాలరీ వస్తుంది. మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయట్లేదు. డైరెక్ట్ సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే ఈ జాబ్ మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి మనకి అసిస్టెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది జూన్ 11th నుండి స్టార్ట్ అయిపోతుంది. మీరు ఆన్లైన్లో వచ్చేసి జూలై 2 వరకు ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు టోటల్గా వచ్చేసి 62 వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అయితే మనకు టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో వచ్చేసి మనకు 9 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అయితే ట్రిచీలో వచ్చేసి 22, మదురైలో 9, భువనేశ్వర్లో 9, ఉదయపూర్లో 12 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి మనకి 62 వేకెన్సీస్ అనేవి ఈ జాబ్స్కి సంబంధించి ఇచ్చారు. మీరు ఒకవేళ సెలెక్ట్ అయిపోతే మీరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకి కానీ చెందిన వాళ్ళైతే మీరు తిరుపతిలో పోస్టింగ్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇంటర్ క్వాలిఫై అయినటువంటి ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి జూలై 1, 2026 వరకు 27 ఇయర్స్ బిలో ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. అయితే మీకు 27 ఎబోవ్ ఏజ్ ఉంటే మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పొచ్చు ఈ జాబ్స్కి సంబంధించి. అయితే మనకి అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఓబీసీ క్యాండిడేట్కి వచ్చేసి మనకి 500 రూపీస్ అప్లికేషన్ ఫీగా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్కి వచ్చేసి 100 రూపీస్ అప్లికేషన్ ఫీగా మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీరు కనుక ఒకవేళ సెలెక్ట్ అయిపోతే మీకు స్టార్టింగ్లోనే ఎంత శాలరీ వస్తుంది అని అంటే మనకు వచ్చేసి జాబ్స్కి సెలెక్ట్ అయిపోతే స్టార్టింగ్లోనే మనకు వచ్చేసి ఫస్ట్ ఇయర్లో 21,500 శాలరీ వస్తుంది. సెకండ్ ఇయర్లో 22,000 శాలరీ వస్తుంది. థర్డ్ ఇయర్లో వచ్చేసి 22,500 శాలరీ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఎలా ఉంటుంది అంటే 3 ఇయర్స్ కాంట్రాక్ట్ పీరియడ్ బేసిస్ పైన ఈ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అయితే మీకు వచ్చేసి కేవలం ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్గా సెలక్షన్ అనేది ఉంటుంది. మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయట్లేదు. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఇంటర్లో మంచి మార్క్స్ ఉన్నాయో వాళ్ళకైతే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇంటర్లో మంచి మార్క్స్ ఉన్నవాళ్ళు దీన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.